మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ. పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేటాతనికి. అతి భయంకరుడు యమకింకరుడు, అడవి జంతువుల పాలిటి. అడుగో అతడే వాల్మీకి. పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకుబోయడే అంతరించగా, కవిగా అతడు అవతరించగా. మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకి మహర్షి అయినాడు. నవరసభరితం రాముని చరితం, జగతికి అతడు పంచినామృతం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు. అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు. బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు. హుటాహుటని ద్రోణుడప్పుడు తటాలు మని తరలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమి ఇవ్వగలవాడననే ఏకలవ్యుడు. బొటన వ్రేలిమ్మని కపటి ఆ ద్రోణుడు. వల్లి అని శిష్యుడు, చెల్లి ద్రోణుని ముడుపు. ఎరుకలవాడు అయితేనేమి, గురికలవాడే మొనగాడు. వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. ఎవరి ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి. ఆశ పరుగిడి అడుగు తడబడి రామ పాదము కన్నది. ఒంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి.
ధన్యవాదాలు.